తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరిగిపోయింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ జిల్లాలోని చాలా చోట్ల 10 నుంచి 12 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఈ సీజన్లో మొదటిసారి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిల్లో గతేడాది ఇదే సమయంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 16.4 డిగ్రీలు నమోదు కాగా తాజాగా అది 10 లోపునకు పడిపోయింది. కోహిల్లో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కేవలం ఒక్క రోజులోనే కోహిర్ ప్రాంతంలో ఏకంగా 5 డిగ్రీల మేర రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గిపోయినట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. న్యాల్కల్లో 11.1 డిగ్రీలు, జహీరాబాద్, మల్చల్లలో 11.2 డిగ్రీలు, మెదక్ జిల్లా శివంపేటలో 11.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రాగల 3 రోజుల పాటు రాత్రిపూట 10 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 3 రోజుల పాటు చలి తీవ్రతకు సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రాజేంద్ర నగర్ లో 12.4 డిగ్రీలు, బిహెచ్ఎల్ లో 12.8 డిగ్రీలు, ఇబ్రహీంపట్నం శివార్లో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో వారం పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమేణా పడిపోతున్నాయి. ఏజెన్సీలో గిరిజనులు చలికి అల్లాడుతున్నారు. అటవీ గ్రామాల్లో ప్రజలంతా చలి మంటలతోనే కాలం గడుపుతున్నారు. విపరీతమైన ఈదురు గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి జంగుతున్నారు. మరిన్ని సమాచారం మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు క్రమేణా పడిపోతున్నాయి. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు వరుసగా పడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం 10 డిగ్రీలకు చేరింది. కొమరంభీం జిల్లా సిర్పూరిలో 10.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా ఈ సీజన్లో ఇదే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలుగా చెప్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. మొత్తం మీద కూడా అటు ఆదిలాబాద్ జిల్లా పొచ్చిరలో ఈరోజు 11.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు మంచిర్యాల జిల్లా ర్యాలీగడ్పూర్లో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు, నిర్మల్ జిల్లా తాండ్రాలో 11.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఏజెన్సీతో పాటు అటవీ ప్రాంతాలు ఉన్న అనేక గ్రామాల్లో కూడా చలి తీవ్రత పెరిగింది. జనం పూర్తిస్థాయిలో కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో మరెలా ఉంటుందోనన్న ఆందోళన వారిలో కనిపిస్తుంది. చలి మంటలు వేసుకుంటా ఉన్నారు. మనం ప్రస్తుతం జాతీయ రహదారిపై ఉన్నాం. ఈ జాతీయ రహదారిపై రాకపోకలు కూడా పొగమంచు వల్ల వాహనాల రాకపోకలు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి. ఈ పొగమంచు కారణంగా వాహనాలు లైట్లు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి మనం చూస్తుండవచ్చు. జాతీయ రహదారికి సంబంధించిన హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఆపేసి ఈ పొగమంచు కారణంగా ఆపేసి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ట్రాఫిక్ కూడా తగ్గింది. ఈ పొగమంచు వెళ్ళిన తర్వాతనే వాహనాలు రాకపోకలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు జాతీయ రహదారులతో పాటు స్థానిక రహదారులన్నీ కూడా పొగమంచుతో నిండుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు మరోవైపు ఉదయం పూట పనులకు వెళ్లే కూలీలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వారందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్న దృష్ట్యా వృద్ధులు, పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలని చెప్పి వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు. మొత్తం మీద కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొదటి నుంచి కూడా చలి ఎక్కువనే ఉంటుంది. అటు వేసవికాలంలో ఉష్ణోగ్రత గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతాయి. అదే సమయంలో చలికాలం కూడా అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. మొత్తం మీద ప్రజలందరూ కూడా ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చలి తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారు.
ప్రస్తుతానికైతే ముఖ్యంగా కొమరంభీం జిల్లాలోనే కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతా ఉన్నాయి. అటు ఆదిలాబాద్, కొమరంభీం జిల్లాలో ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, చలి తీవ్రత. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా కొంత జాగ్రత్తలు పాటించాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పిల్లల విషయంలో, వృద్ధుల విషయంలో శ్వాసకోశ వ్యాధులు పెరిగే అవకాశం ఉన్నందున వారందరి విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పి అటు వైద్యులు సూచిస్తా ఉన్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. శ్రీనివాస్తో మా అంతయ్య అమరావతి, ఆదిలాబాద్ జిల్లా.